వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రేపు మన రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో కావచ్చు, పంచాయతీలో కావచ్చు, ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పెట్టారు. సుమారు 5 కోట్ల ట్రీస్ని ప్లాంటేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీలో రేపు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం ఇద్దరు యాక్చువల్గా ఈ ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీని డిజైన్ చేసినప్పుడు ముఖ్యమంత్రికి ఆ రోజు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కావాలి, బిల్డింగ్లు కట్టడం రోడ్లలోనే కాదు, ట్రీ ప్లాంటేషన్ గ్రీన్ అండ్ బ్లూలో నెంబర్ 1గా ఉండాలంటేనే ఈ యొక్క లేఅవుట్లో 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. కానీ మన కంట్రీలో నేషనల్ స్టాండర్డ్ ఎంతంటే, రోడ్లలో గ్రీన్ అండ్ బ్లూ తీసుకుంటే 10%. ఎవరైనా లేఅవుట్కి పర్మిషన్ పెడితే 10% గ్రీన్ అండ్ బ్లూ కుదరాలి. కానీ అమరావతి క్యాపిటల్ సిటీలో 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూ కుదరదు సార్. అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, ఇక్కడ ఈ ఏరియాలో ఫ్యూచర్లో కనీసం 2-3 డిగ్రీలు టెంపరేచర్ తక్కువ ఉండేటట్టుగా డిజైన్ చేయండి అని. అంతేకాకుండా ట్రీ ప్లాంటేషన్స్ 2 పక్కల వేసే దగ్గర కూడా అనేక రకమైన ప్లాంట్ సైంటిఫిక్గా చేయమన్నారు. జపనీస్ కన్సల్టెంట్ను కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారో దానికంటే బెటర్గా చేయమన్నారు. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు అమరావతి కోసం తిరిగాను. చైనా కావచ్చు, రష్యా, జపాన్, సింగపూర్. వాళ్ళ నర్సరీలో చూస్తే వాళ్ళందరూ ట్రీస్కి సెలైన్ ఎక్కిస్తుంటారు. సెలైన్ మనకి ఎట్లయితే హెల్త్ బాగాలేనప్పుడు సెలైన్ ఎక్కిస్తారు, సేమ్ డిటో ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు. అదర్ కంట్రీస్లో ఎలా చేస్తున్నారు అలాగా చెట్లు వేయటం కూడా, అంటే ఒకే రకం చెట్లు వేయాలా, మల్టీ కలర్ చెట్లు వేయాలనేది కూడా సైంటిఫిక్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ తీసుకోమని, ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ అండ్ బ్లూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో ఆ నేపథ్యంలోనే కొండవీటి వాక్ కావచ్చు, పాలవాక్ కావచ్చు, గ్రావిటీ కెనాల్, దానికి 2 పక్కల బఫర్ ఏరియా చాలా పెట్టారు. ఆ ఏరియాలో మొత్తం గ్రీనరీ డెవలప్ చేయమన్నారు. ఆ విధంగా ఖచ్చితంగా ఈ సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తాం. రేపు దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అటు అధికారులు, శాసనసభ్యులు అందరూ దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. రేపు ఈ ప్రోగ్రాం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.